సో వెన్ వి స్టార్టెడ్ వావ్ 2 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటుంది అనుకున్నా. ఎక్కడ 2 ఏళ్ళు అయింది, చుట్టూతో అమ్మాయిలు, అదొక అలవాటు అయిపోయింది. ఇట్ హస్ బికమ్ అన్ అడిక్షన్ ఫర్ మీ. ఇట్ హస్ బికమ్ లైక్ వన్ మోర్ బేబీ. పాపతో పాటు మొదలు పెట్టాను, 4 months అప్పుడు మొదలు పెట్టాను. సో పాపకి ఏజ్ ఎంతో 13, వావ్ కూడా 13 years అట్లా. సో ఇట్ హస్ బికమ్ అన్ అడిక్షన్. అండ్ ఆ ప్రాసెస్లోనే నేను చాలా నేర్చుకున్నాను. సో చాలా అంటే నేను నా గురువుల తర్వాత, మా తల్లిదండ్రుల తర్వాత నేను దేనికైనా రుణపడి ఉన్నాను అంటే డెఫినెట్లీ టు ఆల్ దీస్ గర్ల్స్ హు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఆల్ త్రూ దిస్ 13 years. ఎందుకంటే ఎంత నేర్పారో వాళ్ళు నాకు. ఆ సటిల్గా ఉండడం, ఇమోషన్స్ ఉండేవి, బట్ ఏదైనా ఏంటిది కుండ బద్దలేసి పడేయటమే. అండ్ పెద్దగా ప్రాబ్లమ్స్ లేకపోవడం చేత, పెద్ద సినిమా కష్టాలు ఏమి లేకపోవడం చేత అంత ఎంపతి కూడా ఉండేది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఇదివరకు మాట చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటే వాళ్ళు బతుకున్నారంటే ఇరిటేషన్ వచ్చేది నాకు. యూ డోంట్ వాల్యూ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్, బ్లడీ యూ వెంట్ ఫర్ అ సూసైడ్, నువ్వు ఎందుకు బతికేవరా అనిపించేది. సో దిస్ వాజ్ మీ బిఫోర్ ఐ బీన్ అమాంగ్ సో మెనీ ఆఫ్ యూ విమెన్. బట్ వెన్ ఐ started being with women, things have been a lot different. ఓకే, ఇన్ని ఉంటాయి, ఇంత కంకాజన్ ఉంటుంది. సో ఇంత కంకాజన్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మనం అసలు బాగా సిల్వర్ స్పూన్తో పుట్టి పెరిగినట్టే, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటి ఎకనామిక్ స్టేటస్, ఎకనామిక్ బ్రాకెట్తో సంబంధం లేకుండా ఐ హ్యాడ్ అ రియలీ రిచ్ ఫ్యామిలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ జనరేషన్స్ బై జనరేషన్స్. ఎవరు అసలు 90 సంవత్సరాలకు తక్కువ బతికేవాళ్ళు కాదు మా వాళ్ళు. ఆల్ 90 నాట్ అవుట్, సూపర్, సమ్ 100+. సో అందరు మాతోనే ఉండేవాళ్ళు. సెలవులకి ఆటికి ఇటుకి వెళ్ళటం కాదనమాట. సో రిచ్గా ఉండేది సొసైటీ లాగా. అందువల్ల ఏది పెద్ద కష్టంలో ఉండేది కాదు. అన్నిటికీ వీ హ్యాడ్ పీపుల్ టు ఫాల్ బ్యాక్ ఆన్. వీ వర్ వెరీ రిచ్ బై పీపుల్ బ్యాక్ ఇన్ ద డే. ఇప్పుడు కూడా అఫ్కోర్స్ ఇప్పుడు కూడా రిలేటివ్లీ. యా, కానీ నిజంగా జాయింట్ ఫ్యామిలీ ఈరోజు చాలామంది తోటకోడలు అనుకుంటున్నారు, వాళ్ళకి వెలుగుపడట్లేదు, లాట్ ఆఫ్ కమర్షియల్ ఇష్యూస్, లేకపోతే వాళ్ళు ఈ మాట అన్నారు, ఈగో ఇష్యూస్, ఇవన్నీ చాలా చిన్న విషయాలు యాక్చువల్లీ. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అవసరం వచ్చింది ఒక మనిషికి అంటే ఒక సపోర్ట్ కదా, ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండే ఆ గొప్ప విషయం యూనిటీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఎవరికి ఎలాంటి ఇష్యూ వచ్చినా, అదే ఫినాన్షియలీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, శారీరకంగా, మానసికంగా ఎలా చూసుకున్నా కూడా అవి కదా మేజర్ ఇష్యూస్. ఈ చిన్న చిన్న కొట్లాట్లు, పిల్లలు కొట్టుకున్నట్టు ఇవన్నీ పెద్దవైపోయి ఈ రోజున అనవసరంగా విచ్ఛిన్నం అయిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది నిజంగా. జాయింట్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, జాయింట్ ఫ్యామిలీనే కాదు ఫర్ దట్ మ్యాటర్ ఏ కాన్సెప్ట్ అయినా సరే, ఇప్పుడు అందరూ జాయింట్ ఫ్యామిలీస్లోనే ఉండాలా అంటే అందరికీ మా అమ్మలాగా, మా నాన్నలాగా, మా అత్తగారిలాగా, మా మామగారిలాగా ఉండకపోవచ్చు. కరెక్ట్. సో we cannot generalize it and we cannot point fingers at people who are living in nuclear families. True. There are many women who are facing a lot of situations. ఇద్దరు ఉండటము కూడా కష్టంగానే ఉంటుంది. సో ఆ రకంగా తీసుకుంటే కొద్దిగా ఎక్సెప్షనే. అండ్ ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఆల్ అ ప్లెయిన్ సిచ్యువేషన్ వేర్ we don't have anything going on in the family. ప్రతి కుటుంబంలో ఉన్నట్టే మా కుటుంబంలో కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే పెద్దవాళ్ళు ఉండటం, ప్రేమలు ఈ సిచ్యువేషన్ని డామినేట్ చేయటం వలన ఆ మినిట్ టు మినిట్ అవి వచ్చినా కూడా స్టిల్ కలిసి ఉండడానికి వీలుంటుంది. ట్రూ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ప్రేమలు డామినేట్ చేయాలి అంటే రిఫరెన్స్ పాయింట్ లేదు. అవును, నాకు అమ్మగారింటి నుంచి రిఫరెన్స్ పాయింట్ ఉంది. ఇట్ వాజ్ అ జాయింట్ ఫ్యామిలీ. సో ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ ఉండాలి అనే కోరిక ఉంటుంది నాకు న్యాచురల్గా. సో ఎంత వీలైతే అంత వీ విల్ ట్రై టు స్టిక్ ఇట్ టుగెదర్. మళ్ళీ చెప్పారు కదా చాలా లక్కీ అని. తోటికోడలు మా అక్క, రజనీ అక్క వాళ్ళది కూడా జాయింట్ ఫ్యామిలీ. సో న్యాచురల్గా అక్క కూడా ఇక్కడికి వచ్చి నాకు మంద కావాలి, మంద అలవాటైన వాళ్ళకి మంద కావాలి. సో మాకు మంద కావాలి. సో అందువల్ల ఏంటంటే వీ ఆల్ వాంట్ టు ఆల్వేస్ బీ టుగెదర్. అండ్ రఘుస్ ఫ్యామిలీ అండ్ మా బావగారు వీళ్ళందరూ కూడా నానమ్మ, తాతగారు అందరూ ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఎక్కిన గడప దిగిన గడప మావయ్య వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా, ఈవెన్ ఈ రోజుకి కూడా మావయ్య వాళ్ళ చెల్లి ఇంటికి వస్తే కొత్త పెళ్లి కూతురిని తీసుకెళ్ళినట్టు, కొత్తగా ఇంటికి వస్తే ఆడబడిచిన ఇంటికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి షాప్ చేయించి ఆవిడ చేయి పెట్టిన చీర కొనిచ్చి ఇంటికి తీసుకొస్తారు. మామయ్య 73, 74, మామయ్య వాళ్ళ సిస్టర్, షీ మైట్ బి సమ్వేర్ అరౌండ్ 65. అలా అయితే నేను మీ ఇంట్లో పుట్టాల్సింది, పొరపాటున కూడా పుట్టాను. అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. బాగుంటుంది సార్. అదే చెప్తున్నాను,
అలా అని తిట్టరా అంటే ఇప్పుడు నేను చేసే పనులు అలా ఇలా ఉండవు. అందరికన్నా ఎక్కువ తిట్లు అక్కడ కానీ ఇక్కడ కానీ నాకే పడతాయి. అప్ ఫ్రెండ్ ఉంటాము, ఏదో పని చేసేస్తాను, నలుగురు యాక్సెప్ట్ చేయలేని పని ఏదో ఒకటి చేసేస్తాను, పడతాయి. పడ్డప్పుడు సర్లే మన కాదని దులుపుకుని వెళ్ళిపోతే అయిపోతుంది. దాన్ని ఊరికే పట్టుకుని డైసెక్ట్ చేసి నన్ను ఇలా అన్నారంటే క్షణం ఉండలేము, ఎక్కడ ఉండలేము. నిజం, కరెక్ట్. యాక్చువల్లీ 6 feet ఉన్న వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఐదర్ షోల్డర్ అయినా ఉంచేస్తారు, లేదా నడువైనా ఉంచేస్తారు, లేదా నెక్ అయినా ఉంచేస్తారు. మీరు చూస్తే సూపర్ ఫిట్గా ఉన్నారు. ఎలా? సన్నగోడానికి ట్రై చేయలేదు కాబట్టి అంతేనా? వెన్నుముక పాడవలా. సన్నగోడానికి ట్రై చేసే ప్రాసెస్లో అన్ని పిచ్చి డైట్స్ ఫాలో అవుతాం. పిచ్చి డైట్స్ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా కాల్షియం డెఫిషియన్సీస్ అని, బోన్ మినరల్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. సో ఐ విల్ గివ్ a lot of courtesy to my genetics. There are women who live to be 1 or 2 years old మా ఫ్యామిలీస్లో, నాకన్నా 2 ఇంచులు పొడుగున్నాళ్ళు. సో దెర్ ఆర్ విమెన్ హూ లివ్ టు బీ 85, 90, 95, అసలు అది నార్మల్ అనమాట. అది అలా ఉండటం మూలాన అలా ఉండటం ప్లస్ వీళ్ళందరూ టాల్ ఉంటాం అండ్ శుభ్రంగా తింటాం. మాకు ఎప్పుడు రిఫరెన్స్ పాయింట్ ఏదైనా ఏంటంటే ఆ పర్టికులర్ సినిమాలో ఈమె ఇలా ఉందా, ఈ పర్టికులర్ సినిమాలో ఆమె అలా ఉందా కాదు, ఫంక్షనలీ ఏబుల్ ఉన్నామా లేదా అనేది. లిటిల్ ఐ విల్ గివ్ ఇట్ టు మై స్పోర్ట్స్ అండ్ మా సార్కి కూడా. ఐ హ్యాడ్ అ హంచ్ బ్యాక్. సో నేను ఫస్ట్ ఇండియా క్యాంప్లో, ఇండియన్ టీమ్ సెలెక్షన్స్ క్యాంప్లో ఆయన ఒకటే చెప్పారు, ఇదిగో నువ్వు ఇండియా ఆడతావో లేదో తర్వాత సంగతి, నువ్వు తిరంగా పెనగి అని ఓతో ముజే నేపథ్యం ఖచ్చితంగా నీ స్పైన్ మాత్రం స్ట్రైట్ చేసి పంపిస్తాను నేను అని చెప్పి. అండ్ హీ డిడ్ దట్. 2 months 3 monthsలో బద్దలు కట్టేవాడు, ఇటొక బద్ద అటొక బద్ద కట్టి. మంచి కోచెస్ దొరకడం మన అదృష్టం అంతే. అక్కడ కూడా నేను లక్కీ. అక్కడ కూడా మీరు లక్కీ. నిజం. మాకు మండపేటలో ఒక ఆయన కబడ్డీ కోచ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన మా స్కూల్లో ఉన్నప్పుడు, గర్ల్స్ స్కూల్ అది, హై స్కూలు. మీరు నమ్మరు, ఈ రోజు నేను చాలా మందిని చూస్తున్నా కానీ ఎంత అద్భుతమైన కోచ్ అంటే ఆయన. ఎక్కడ ఇంత చెడు చూపు ఉండేది కాదు ఆయనది. అంతమంది ఆడపిల్లల మధ్య 10th class పిల్లలు వరకు కూడా ఆయన దగ్గర కోచింగ్కి వచ్చి ఉండేవారు. చాలా మంచి కోచెస్ ఉండేవారు అబ్బా, నిజంగా. ఇప్పుడు మనకు కనిపించట్లేదు పెద్దగా, కానీ యా ప్లీజ్ యూ టెల్ మీ. కోచెస్ అంటే ఈవెన్ ద ఫండమెంటల్స్. సో బేసిక్స్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ఐఎమ్ లివింగ్ టుడే, నేను నా జీవితం అయినా, ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అ లివింగ్ టుడే అంటే నా వర్క్, నేను చేస్తున్న డబ్బులైనా కూడా ఆల్ బికాస్ ఆఫ్ ద ఫండమెంటల్స్ దట్ దే హ్యావ్ టాట్. అండ్ మిగిలిన వాళ్ళందరూ ఆ ఫండమెంటల్స్ని వదిలేసి ఆ పైకి చూశారు. ఇంకేదో కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి వీటిని చిన్న చూపు చూశారు. నేను ఫండమెంటల్స్ని ఎప్పుడు చిన్న చూపు చూడాల. ఐ ఆల్వేస్ స్టూడ్ మై గ్రౌండ్. అది నాకు అన్ని చోట్ల హెల్ప్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఎవ్రీవేర్. ఫండమెంటల్స్ని, బేసిక్స్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది దట్ ఈస్ బీన్ టాట్ బై మై మదర్. అమ్మ చెప్పలేదు ఎప్పుడు మాకు, బట్ షీ నెవర్ లెఫ్ట్ హర్ బేసిక్స్. అసలు చాలా అంటే చాలా అంటే షీ స్టూడ్ హర్ గ్రౌండ్ ఆల్ ద టైమ్. కమ్ వాట్ మే, ఎవ్వరు ఏమన్నా ఎలా అన్నా తను చేయాలనుకున్న పని, తను చేసిన పని, తను అకౌంటబుల్గా ఉంటూ, అలాగే వర్క్ పరంగా కూడా చేసే చిన్న పనినైనా సరే సింపుల్ యట్ సాఫిస్టికేటెడ్ ఉండేది. చేసేది ఇంతే పని, బట్ ఆ పనిని పర్ఫెక్ట్గా నీట్గా ఎగ్జిక్యూట్ చేసేది. సో అలా చూస్తూ పెరిగిన తర్వాత మనం మళ్ళీ పని చేయాల్సి వచ్చినప్పుడు మనకు పెద్దగా అవసరం వచ్చేది కాదు పని చేయాల్సిన అవసరం. కరెక్ట్. బట్ కొంచెం చెప్పినా, కొంచెం చేసినా అది అలవాటైంది కాబట్టి దట్స్ మై బెంచ్ మార్క్. అందువల్ల ఆ బేసిక్స్కి స్టిక్ అవ్వడం కానీ, ఆ ఫండమెంటల్స్ ఆర్ దోస్ బేసికలీ. ఏది చేసినా పద్ధతిగా చేయటం. సో ఇప్పుడు వెన్నుముక సరిగ్గా పెట్టుకోండి. నేను ఎప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాను ఇది, ఇప్పుడు కూడా చెప్తాను. వెన్నుముక సరిగ్గా పెట్టుకోండి, గాలి సరిగ్గా పీల్చుకోండి. ఇంకోటి ఏంటి, సరిగ్గా నడవండి. ఎలాగో నడుస్తున్నారు, కొంచెం భూమిని స్పృశించండి. ఎలాగో నిద్రపోతున్నారు, లేస్తున్నారు, సరిగ్గా చేయండి. ఈ జస్ట్ సరిగ్గా అనే పదంతో డబుల్ చేస్తున్నాయి ఇప్పుడు నేను. అది తెలియకే కదా మరి జనాలు. ఇలాగా ఎన్ని పోస్టర్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజున. నెక్ ఇష్యూస్ కానీ, స్పైన్ కానీ, C4 C5 కానీ, L4 L5 కానీ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు అని అంటే, ఒకటి సరిగా మనం పోస్చర్ పెట్టుకోకపోవడం వల్ల, రెండోది మినిమం ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం వల్ల, అదే కనీసం నువ్వు ఇవ్వాల్సిన ఫుడ్ దానికి ఇవ్వకపోవడం. ఫుడ్ ఒకటి. ఇంకోటి, మీరు అథ్లీట్స్ని చూసుంటారు కదా, జనరలీ మీరు అథ్లీట్స్ని చూస్తే
ఆల్ మై కౌంటర్ పార్ట్స్ ఇవాళ మనకేమో స్పోర్ట్స్ ఆడతాం కాబట్టి గట్టిగా తింటాము, అవును ఆడటం మానేస్తాం, తిండి ఆగదు. ఇది కాక ఆబ్వియస్లీ మళ్ళీ విమెన్ థింగ్స్, ప్రెగ్నెన్సీలు, డెలివరీలు, పిల్లల్ని చూసుకోవడాలు, ఇవన్నీ. ఈ ప్రాసెస్లో గుమ్మాలు పడుకుని తయారయ్యారు నా దోస్తులు. నాకు ఎట్లీస్ట్ చాలా మంది నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావే అంటారు. అవును ఏమీ లేదు, మెయింటెనెన్స్ ఏమి అంటే ఏమీ లేదు. చేసే పనిని ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ వదిలిపెట్టకుండా సరిగ్గా చేసుకోవటం అంతే. దట్ ఈస్ వాట్ వీ టీచ్ ఎవ్రీవేర్. ఇక్కడ వాళ్ళు కూడా అలా చేసేదానికి ఇలా చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ట్రూ యాక్టివ్నెస్ ఉండదు వాళ్ళలో. చేద్దాంలే చూద్దాంలే. అన్నింటికన్నా మించి డెలివరీస్ అయిన తర్వాత పిల్లలు అన్నం తినే టైంకి వాళ్ళు వదిలేసిన ప్రతి ఫుడ్ పాపం పాడేయడం ఎందుకని వీళ్ళు తినడం జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఇది వేస్ట్ చేయడం ఎందుకు అని అదొకటి. అందరూ తినేసిన తర్వాత వీళ్ళు మిగిలిన తినేయడం లేదు. అసలు కొంతమంది అయితే అసలు వాళ్ళకి ఎంత తినాలో తెలియదు. దట్స్ రైట్. అసలు కొంతమంది అన్నం కలుపుకుంటే ఎక్కడికైనా అకేషన్లో వెళ్తుంటే నేను మొత్తం 3 రోజులు తినే అన్నాన్ని ఒక్క ఐటెం కలుపుకుంటారు వాళ్ళు. ఇంత అన్నం ఓన్లీ పప్పు, ఇంత అన్నం ఓన్లీ పెరుగు, అసలు నేను జన్మలో ఇలా తినగలుగుతాను అని అనుకుంటూ ఉంటాను. నేను అలాగే తింటాను. తినచ్చు. ఇప్పుడు మీ హైట్, మీరు చేసే వర్కౌట్స్, అన్నింటికన్నా మించి మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దానికి మీరు తినచ్చు. కానీ మనం చేసే పనికి తినే ఫుడ్కి సంబంధం ఉండాలి కదా, డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా, అన్నింటికన్నా మించి ఆ అలవాటు కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వాట్ వీ డూ ఇస్ వీ బిల్డ్ దట్. ఈ 12 వారాలు ఏం చేస్తామంటే అది బిల్డ్ చేస్తాం. నేను తింటాను, అందరూ తింటాం ఇష్టం నాకు. సో నేను ఏం చేస్తానంటే అది బిల్డ్ చేయటం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన రైస్, సింగిల్ పాలిష్ రైస్ తింటాం. పప్పు ఎలా వండుకోవాలి, ఎలా వండుకుంటే అది రైట్ వేలో మనకి అబ్జర్వ్ అవుతుంది, ఏ టైంలో కన్జ్యూమ్ చేస్తే మనకి రైట్ వేలో అబ్జర్వ్ అవుతుంది. ఇట్స్ అబౌట్ కాంబినేషన్స్, ఇట్స్ అబౌట్ ద టైమ్ దట్ యూ ఈట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఈటింగ్ దట్ రైస్, దట్ పప్పు. తింటావు, ఏ టైంకి తింటావు, ఎన్ని పూటలు తింటావు. ఇది తిన్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి ఏ స్టార్టర్స్ అదే ఇదో వేసావు అనుకో, అదే ఇది అన్నిటికీ పాకెట్స్ పెట్టుకుంటారు. ఇంత చేస్తారా పాకెట్ ని? అదే అది తింటాం, అది తింటాం అనగా సగం తింటారు, సగం తిన్న తర్వాత బయట తిన్నాం, అదెనరు. నిజం. వారంలో కనీసం 4 రోజులు మినిమం ఇల్లు దాటి ఫుడ్ తినను నేను. అంటే వర్స్ట్ కేసులో. బెస్ట్ కేసులో వారానికి 6 రోజులు 7 రోజులు కూడా. అండ్ అదృష్టం ఏంటంటే శ్రావణ మాసాలు, ఆషాఢ మాసంలో కూడా గుప్త నవరాత్రులు ఉంటాయి, వారాహిదేవి నవరాత్రులు ఉంటాయి. సో అట్లా మనకి ఈ అన్ని మాసాలు ఫాలో అవటం వలన అక్కడక్కడ ఉపవాసాలు అవన్నీ కూడా మనకి ఫెచ్ అయిపోతా ఉంటాయి అన్నమాట. అవును, మీరు వచ్చిన గంట వినిపించింది అప్పుడే పూజ చేశారా ఏంటి మీరు? నేను చేయలే, మా ఆయన చేశారు. అంటే దీపం ఇంట్లో మగాళ్ళు పెట్టాలనేది ఏదో ఇంటి రూల్. ట్రూ. సో వాళ్ళు పెడతారు, వాళ్ళు పెడితే ఇంటిల్ పదికే వస్తుంటారు. సో మీరు పెడితే మీకు ఒకరికే వస్తుంటారు, అందుకని వాళ్ళు పెడితే అందరికీ వస్తుంది. దట్స్ ట్రూ యాక్చువల్లీ.